హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే మటన్ కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయలు అయితే కనుక చక్కగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా కలుపుకొని తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మటన్ చక్కగా మగ్గాలండి. ఆయిల్లో మగ్గితే ఏంటంటే స్మెల్ అనేది పోతుంది. సో ఎంత ఇలా ఆయిల్ అండ్ ఆనియన్స్లో కలిపి వేగితే అంత మటన్ అయితే టేస్ట్ ఉంటుంది. చక్కగా మగ్గుతూ ఉండాలి, వేపుతూ ఉండాలి. అలా చాలాసేపు అయితే ప్రాసెస్ అయితే పడుతుంది. జాగ్రత్తగా వేపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, మూత పెట్టగానే వాటర్ ఎలా వచ్చిందో అలా వేపుకుంటూ ఉండాలన్నమాట. అందులో ఉన్న వాటర్ అంతా పోయి వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అప్పుడే తర్వాత కొంచెం పసుపు, కలర్ మారిన తర్వాత కొంచెం పసుపు, కూరకు కావాల్సినంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. సో మీకు ఎంత కావాలంటే మీరు వేసుకోవచ్చు. సో ఇలా 2 స్పూన్స్ వేసుకొని అప్పుడే సాల్ట్ అయితే వేయకండి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. సో మళ్ళీ కొంచెం పెరుగు కూడా వేసుకొని మూత పెట్టుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. ఓకే, ఇప్పుడు సాల్ట్ అయితే వేసాను. సో సాల్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం మటన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకోవడం అయితే మీకు చూపించట్లేదు, కానీ మూత పెట్టుకుంటూ ఉండండి. తర్వాత మగ్గిన తర్వాత కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. క్వాంటిటీ తెలియకపోతే కనుక ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుంది, లేదు అంటే గ్లాసున్నర వేసుకుంటే సరిపోతుంది. కర్రీని బట్టి మనం వాటర్ అయితే కుక్కర్లో వేసుకోవాలి. పైన ఇలా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ అంటే సిమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. తర్వాత వాటర్ ఏమైనా ఉంటే కనుక ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని వాటర్ ఇంకిపోయేదాకా చక్కగా గ్రేవీ అయ్యే వరకు కూడా ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి కర్రీ ఎలా ఉందో తినేస్తాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.